South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. కోనసీమ జిల్లాలో విషాదకరమైన ఘటన. గోదావరిలో స్నానానికి దిగినటువంటి 11 మందిలో 8 మంది యువకులు గల్లంతైనటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గల్లంతైన వారి కోసం నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగాయని చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి ఉదయం 6 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. దీంతో 3 మృతదేహాలైతే లభ్యమయ్యాయి. గల్లంతైన వారిలో మరొక 5 కోసం అయితే గాలింపు చర్యలు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ గాలింపు చర్యల్లో 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 3 బోట్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉండగా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు, గజ ఈతగాళ్లు కూడా లోకల్ గా ఉన్నటువంటి 3 బోట్స్ తో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. చాలా బాధాకరమైన సంఘటనని చెప్పుకోవచ్చు. స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వచ్చి అలా సరదాగా గోదావరిలో ఈత కొట్టి వద్దామని, స్నానం చేసి వద్దామని అనుకున్నటువంటి ఆ యువకులు ఒక్కసారిగా అక్కడున్నటువంటి లోతును గమనించలేక మునిగిపోయారు. ఒకరిని కాపాడటానికి మరో 3, మరో వాళ్ళ కోసం మరో 2, ఇలా ఒకరి కోసం మరొకరు అనుకుంటూ వెళ్లి 8 మంది గల్లంతైనటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కోనసీమ జిల్లాలో ఈ 8 యువకుల గల్లంతు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసిందని చెప్పొచ్చు. అంతవరకు ఒక ఫంక్షన్ కోసం వచ్చి అక్కడ సరదాగా గడిపినటువంటి స్నేహితులు ఇలా సరదాగా ఈతకని వెళ్లి గోదావరిలో స్నానానికి దిగి జల సమాధి కావటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ యువకుల కుటుంబ సభ్యుల రోదనలైతే మిన్నంటుతున్నాయి. గ్రామస్తులు కూడా కంటతడి పెడుతున్నారు. అయ్యో పాపం ఇలా శుభకార్యానికి వచ్చి అలా మృత్యువోడికి చేరుకున్నారే అంటూ ప్రతి ఒక్కరూ రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలవరంకి చెందినటువంటి వడ్డీ రాజేష్, వడ్డీ మహేష్ వీరిద్దరు కూడా అన్నదమ్ములు. ఉదయం నిర్వహించినటువంటి కొనసాగినటువంటి గాలింపు చర్యల్లో అన్నదమ్ముల 2 మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. మరొకటి కాకినాడకు చెందినటువంటి పాల్ అభిషేక్, ఆ యువకుడి మృతదేహం కూడా లభ్యమైంది. అయితే పాల్ అభిషేక్ తమ్ముడు క్రాంతి మృతదేహం లభించాల్సి ఉంది. సో 8 మంది గల్లంతైతే నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో ఉదయం 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 5 కోసం స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. మృతదేహాలనైతే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక మృతదేహం పైకి తేలినట్టు కనిపించింది. మరొక 2 మృతదేహాలు సంఘటన జరిగిన చోటే లభ్యమయ్యాయని కూడా స్థానిక ఆర్డీఓ చెప్తున్నారు. సో అలాగే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు, బుద్ధ గౌతమి గోదావరి తీర ప్రాంతం ఎప్పుడు కూడా ఆటుపోట్లతో ఉంటుంది. కానీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. లోతు గమనించక చాలా మంది సరదాగా ఆహ్లాదంగా గడపడానికని గోదావరిలో నడుచుకుంటూ వెళ్తూనే ఇలా ప్రమాదాలకు గురవుతారు అనేటటువంటి పరిస్థితులు కూడా వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు సముద్రం ఎగువ ప్రాంతం యానాం నుంచి నిరంతరంగా ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి పైకి మాత్రం ఎత్తు ఎప్పుడూ కనపడదు. అలానే అమావాస్య రోజులు కాబట్టి ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది గమనించలేనటువంటి ఆ యువకులు ఇక్కడ మనం చూడొచ్చు, గల్లంతైన 8 యువకులు కూడా 13 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇలా సరదా కోసం గోదావరిలో దిగి మునిగిపోయి తమ ప్రాణాలు కోల్పోవటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కసారిగా కాకినాడ, మండపేట, పోలవరం, షేర్లంక పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనాలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయ్యో, ఇలాంటి దుర్ఘటన గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు. నిన్నటి వరకు ఫంక్షన్లో టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించలేక గోదావరిలో సరదాగా ఈతకని వెళ్లి ప్రాణాలు కోల్పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరూ ఆ యువకుల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరొక వైపు గల్లంతైనటువంటి ఈ 8 మంది యువకుల కోసం నిన్నటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో 6 డ్రోన్స్ కూడా ఫ్లై చేసి వాళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
3 పోలీస్కు సంబంధించినటువంటి డ్రోన్స్, అలాగే లోకల్గా 3 డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతోంది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు, స్థానికులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ మృతదేహాలు, గల్లంతైన వాళ్ళ మృతదేహాలు ఊబిలో కూరుకుపోయి ఉంటాయి అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రకంగా కూడా అక్కడ రెస్క్యూ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా కోనసీమ జిల్లాలో తీవ్ర దుర్ఘటన అని చెప్పొచ్చు. ఇది విషాదకరమైనటువంటి సంఘటన. సరదాగా ఈతకు వెళ్లి గోదావరిలో మునిగిపోయి 8 మంది జల సమాధి కావటం, మృతదేహాల కోసం గాలింపు చర్యలు నిర్విరామంగా కొనసాగుతూ ఉండటం ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. మధ్యాహ్నం కల్లా మిగతా 5 మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వేసవి కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువకులు సరదా కోసం వెళ్తున్నారే తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం వారు గుర్తించలేకపోతున్నారు. నీటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీచ్ లో స్నానానికి దిగి అక్కడ ప్రమాదం పొంచి ఉంది. హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏటిని ఖాతరు చేయకుండా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి గార్డ్స్ కావచ్చు, అలాగే గజ ఈతగాళ్ళు హెచ్చరించిన కొంతమంది ఆ విషయాలేవి కూడా చెవులకు ఎక్కించుకోకుండా ఆ సరదా కోసం పూర్తి ఎంజాయ్మెంట్ లో మునిగిపోతూ ప్రమాదాన్ని గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా చూస్తున్నాం. బోరుబావిల్లో పడిపోవటం, సరదాగా స్నానానికి వెళ్లి చెరువులో మునిగిపోయినటువంటి చిన్నారుల పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కోనసీమ జిల్లాలో ఒకే దుర్ఘటనలో 8 మంది యువకులు, 13 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులు గల్లంతైన పరిస్థితిని చూస్తే ఆ కుటుంబాలు ఎంతగా రోధిస్తున్నాయో, ఆ తీవ్రమైనటువంటి బాధలోని మునిగిపోయింది ఆ ప్రాంతం అంతా. స్టిల్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నానికల్లా మిగతా మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఈ విషాదకర వార్త ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. అండి నా పేరు కొండపూడి శ్రీనివాసరావు అండి. అంటే ఇక్కడ మేచర్ ఫంక్షన్ కానీ మధ్యాహ్నం భోజనాల టైంలో కుర్రోళ్ళు భోజనాలు చేసి సరదాగా ఇలాగా గోదావరి ఒడ్డుకు వచ్చారండి. అది గోదావరి ఒడ్డుకు వచ్చి కుర్రోళ్ళు ఏమేమి చేశారంటే సరదాగా అలాగా స్నానానికి దిగితే 2 కుర్రోళ్ళు లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకో 2 కుర్రోళ్ళు వెళ్తే వాళ్ళని బట్టి ఇంకో 2 కుర్రోళ్ళు వెళ్తే మొత్తం మీద 80 కుర్రోళ్ళు గల్లంతయ్యారండి. ఆ 80 కుర్రోళ్ళు కూడా ఇప్పుడు వరకు మనకు ఆచూకు లేదండి. బట్టలు, చెప్పులు అన్నీ మాత్రం అక్కడ గొట్టు మీద పెట్టారు. ఆ గొట్టు మీద పెట్టినవి అయ్యి ఉన్నాయి. దాని మీద బట్టి మేము 80 అని గుర్తించాం. ఆ 80తో మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చారు. మా డిపార్ట్మెంట్ అంతా పోలీసు డిపార్ట్మెంట్, రామచంద్రపురం, రామచంద్రపురం నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి మా డిపార్ట్మెంటు, ముమ్మడివరం డిపార్ట్మెంటు, అలాగే ఎస్పీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు వచ్చారు. నైటు జనరేటర్లు అరేంజ్ చేయండి. శ్రీలంకలోనే మేచర్ ఫంక్షన్ అండి. ఆ ఫంక్షన్కి వచ్చి భోజనాలు చేసి సరదాగా రేవో ఒడ్డు గోదావరిలోకి వచ్చి స్నానం చేయడానికి వచ్చారండి. స్నానం చేయడానికి వచ్చి 2 కుర్రోళ్ళు కొంచెం ఒళ్ళో లోపలికి వెళ్ళిపోతే వాళ్ళని కాపాడినాకని 4 వెళ్తే 4 కూడా ఇక్కడ ఇది 4 మండలాల జనాలు ఉంటారండి. అంటే శ్రీలంక నుంచి మాత్రం మనవలండి. శ్రీలంక సభ్యులు కాదు కానీ కూతురు కొడుకులు 3 గల్లంత అవ్వారండి. మిగతా వాళ్ళు కాకినాడ వాస్తువులు అండి, ఫ్రెండ్స్ అండి. మేజర్ ఫంక్షన్ 3 అండి. ఒకే కుటుంబానికి 2 అబ్బాయిలు, ఒక కుటుంబానికి 1 అబ్బాయి. మా లంక మనవలండి, ఆడపడుచు కొడుకులండి వాళ్ళు. ప్రేమజ్యోతి ఇంటి పేరు ఏమన్నా సార్? కొండేపూడి. ఒక నిమిషం. సరే, ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? 8 మంది.
నా వయసు 17 సార్. దుర్గా ప్రసాద్ కాపులు సార్. నేను చదువుకుంటున్నాను. నా 10th అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తాను? వయసు ఎంత నీది? 17 సార్. క్యాస్ట్ కాపు. ఇప్పుడు ఇంటర్లోకి వెళ్తున్నాను సార్. ఇప్పుడు మీది ఎక్కడ? కాకినాడ సార్. కాకినాడలో ఎక్కడ? జనాలపురం తుఫాన్ బిల్డింగ్ సార్. ఫోన్ నెంబర్ అవును సార్ చెప్పు. 81869907. ఇప్పుడు నీతో పాటు 2 అతను వచ్చారు. క్రాంతి సార్. నీ పేరు మేడ్ సెట్ సార్. ఎన్ని గంటలకు రాసుకోండి సార్? మేడి శెట్టి శరణ్ రోహిత్ 3 గంటల గంట 3 అంటే చాలా లేట్ చెప్పారు. 3 శెట్టి. మీ నాన్న పేరు? మేడి శెట్టి ఎంతమ్మా? శరణ్ రోహిత్ గణేష్. మీ నాన్నగారు మీ వయసు ఎంత? 20 క్యాస్ట్ బీసీ సర్టిఫైడ్. ఏం చదువుకున్నాను? నేను 10th అయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? పార్ట్ టైం ఏంటి? నీది ఎక్కడమ్మా? రామచంద్ర. నీది రామచంద్రపురమా? నువ్వెలా పోయి ఇక్కడ వచ్చావు? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ సార్ ఇది. నేను ఏం చేశానంటే కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అందరూ కలిసి వచ్చాం. ఫోన్ నెంబర్ 7013557200. నెక్స్ట్ మీ నాన్నగారి పేరు? కుమార్. ఏం చేస్తాను? మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు కదా. ఎంత నీ వయసు? 27. క్యాస్ట్ చదువుకున్నావా? పిల్లలు కాకినాడ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి